తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. ఏలేరు రిజర్వాయర్ నుంచి నెల 19న సాగునీరు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలియజేశారు. కాకినాడ కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్నివో ప్రభావం వల్ల వర్షపాతం సాధారణం కంటే 25% తక్కువగా నమోదైనప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలేరు నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. ఏలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం 8.68 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. అవసరమైతే గోదావరి పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఏలేరుకు తరలిస్తామన్నారు. ఇలా ఏలేరు ఆయకట్టు కింద ఉన్న 53,000 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్లో పూర్తి స్థాయిలో సాగునీరు ఇస్తామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను రైతులు నమ్మవద్దన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితి వల్ల వర్షపాతం తక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న జూలై 2వ వారంలో మనం నీరు ఇవ్వలేకపోయాము. కేవలం ఒక 4-5 రోజు డిలేతో జూలై 19వ తారీఖు నుంచి మనము నీటి సరఫరా అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ వారితో చర్చించడం జరిగింది. వారితో డిస్కస్ చేసిన తర్వాత ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లో ఉన్న 8.68 టీఎంసీని మనము గోదావరి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆగ్మెంట్ చేసుకొని రాబోయే జూలై 19 నుంచి ఏదైతే ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాలు ఆయకట్టు ఉందో వాటి అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాము. అదేవిధంగా పీబీసీ కెనాల్ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ చూస్తే దానికి కింద మనకి దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉండగా దానికి సంబంధించిన నీరు కూడా ఆల్రెడీ మనం మొదలు పెట్టడం జరిగింది, సరఫరా జరుగుతున్నది. వాటిని కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే సామర్లకోట దగ్గర మనకి ప్రస్తుతం రియలైజ్ అవుతున్న 300 క్యూసెక్స్ని ఇంకా పెంచుకొని అక్కడ 6 అడుగుల దాకా వచ్చే విధంగా అక్కడి నుంచి పీబీసీకి పూర్తి స్థాయిలో చివరి పొలం వరకు నీరు చేరుకునే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ నుంచి పూర్తి స్థాయిలో సామర్లకోట దాకా నీళ్ళు వచ్చే విధంగా అక్కడి నుంచి పీబీసీ ద్వారా కొత్తపల్లి మండలం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి రైతు వరకు మనము నీళ్ళు వెళ్ళే విధంగా ఎస్పెషలీ ఆర్ఆర్బి ట్యాంక్ కింద ఉన్న 10,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో వాటికి కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. రాబోయే 1-2 రోజుల్లోనే ఈ సామర్లకోట దగ్గర మనకి ఎక్కువ రియలైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే గోదావరిలో ఇప్పటికే ధవళేశ్వరం నుంచి దాదాపు 4,900 క్యూసెక్స్ డ్రా చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనము పూర్తిగా ఆర్ఆర్బి ట్యాంక్ దాకా మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాబోయే 1-2 రోజుల్లో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాంతంలో ఉన్న అన్ని మండలాలు కాజులూరు, కరప్ప, తాల్రేవు ఈ మండలాల్లో కూడా టైల్ అండ్ ఫార్మర్స్ చివరి ఉన్న రైతులందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా అక్కడ ఉన్న జేఈస్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అక్కడ రెగ్యులేట్ చేసుకొని ఒక షెడ్యూల్ పెట్టుకొని వాళ్ళు ఆ నీటి సరఫరా అనేది మానిటర్ చేస్తున్నారు. రాబోయే 1-2 రోజుల్లో అక్కడ కూడా చివరి రైతు దాకా నీరు చేరుకునే విధంగా కూడా మనము మానిటర్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా మిగతా రిజర్వాయర్స్ నుంచి మనకి చూస్తే ఏదైతే ఏలేరు నుంచి మనము రిలీజ్ చేస్తున్నామో ఆ సందర్భంలోనే తిమ్మరాజు ట్యాంకు కూడా మనము 50 క్యూసెక్స్ దాకా రిలీజ్ చేయడం జరుగుతుంది 19వ తారీఖు నుంచి. సో తిమ్మరాజు ట్యాంక్ కింద ఉన్న ఆయకట్టుదారు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ తాండవ సంబంధించి పక్క జిల్లా పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ రాబోయే వారంలో వాళ్ళు మీటింగ్స్ నిర్వహించుకొని వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మన రైతులకు కూడా తాండవ కింద ఉన్న ఆయకట్టు ఉన్న రైతులందరికీ కూడా మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మాజీ ఎంపీ టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన బుధవారం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభావ్ తదితర పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని గొడ్డలి పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. నియోజకవర్గ పరిశీలకులు సాయిరాం, టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పాసాది, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కృష్ణబల్జ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు టీడీపీ కార్యకర్తలందరూ పాల్గొనాలని, ఏ ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి 2వ బుధవారం కూడా అంటే మొదటి బుధవారం యూనిట్లు, క్లస్టర్లు అంటే మనకు సిస్టమ్ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం, సిస్టమ్ ప్రకారం మనం ఎప్పుడు చేస్తాం. దాన్ని ఎవరో కూడా కార్యకర్త కానీ ఎవరో కూడా అతిక్రమించో పార్టీ ఏది ఆదేశం ఇస్తే ఆ ప్రకారం చేసే కార్యకర్తలు అందరూ మాకు ఉన్నారు. అదే ప్రకారం మొదటి బుధవారం వచ్చి కష్టలు కానీ, యూనిట్లు కానీ, బూతులు కానీ వేయడం జరిగింది. వాళ్ళందరూ కూర్చుని వాళ్ళకున్న ఇబ్బందులు కానీ ఏమైనా చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలని ఒక తీర్మానం చేసి వాళ్ళు టౌన్ పార్టీకి ఇవ్వడం. అలాగే 2వ బుధవారం వచ్చేసరికి టౌన్లో దేవరం పట్టణంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయి దాన్ని అధిగమించి మన పార్టీ పరంగా ఎలా చేయాలి అని ఇక్కడ కూర్చుని నాయకులు చర్చించే ఈ విధానం. అందులో కూడా ఇప్పుడే మన టౌన్ అధ్యక్షులు కూడా చెప్తున్నారు. మున్సిపాలిటీలో చాలా దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ లేకుండా. ప్రతి ఒక్క ఎందుకంటే తప్పనిసరిగా ఎందుకంటే ఆ ఎలక్షన్ లేని పోనాన్ని డబ్బులు లేవని ఏ పనులు జరగట్లేదు టౌన్లో. అలాగే శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, ఎన్నో పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు కూడా ఒక నాయకత్వం ఉంటే చాలా చక్కగా ఆ వ్యవస్థ జరుగుతుంది. ఒక మున్సిపల్ చైర్మన్, వార్డు ప్రెసిడెంట్లు ఉంటే, వార్డు కౌన్సిలర్స్ ఉంటే అక్కడ అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపుగా చాలా లాంగ్ టైం అయిపోయింది, 7 సంవత్సరాల క్రితం అయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా తొందరలోనే ఎలక్షన్ పెట్టాలి. మున్సిపల్ నిధులు తప్పకుండా మున్సిపాలిటీకి ఉంటే టౌన్లో పనులు చేసుకుంటా ఉంటాయని ఒక తీర్మానం చేసామని రాము గారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అది మనం తప్పకుండా ఆ వ్యవస్థ ఉన్నట్టయితే మన పట్టణం చాలా బాగుంటుంది. మొన్నటి వరకు మనం ఇప్పుడు చెప్పాం సార్, ఓటింగ్ కోసం దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కూడా మా అందరం కూడా క్లస్టర్, యూనిట్లు, బూత్ వైజ్ కూడా ఎవరైతే అధికారులతో మమ్మీపోయి మీరందరూ కూడా పనిచేయడం జరిగింది. చాలా చక్కగా పనిచేశారు. బస్సులో కొంత మనం సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం వాళ్ళన్న టైం రీచ్ అయ్యి 100% చేయడం జరిగింది. కానీ అది అయిపోయింది అనుకోకుండా నిన్నే మళ్ళీ కాన్ఫిడెన్స్ పెట్టి పార్టీ నుంచి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే బయట దూరాలు ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో ఆ ఓటింగ్ కంపల్సరిగా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కంపల్సరిగా మన ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చేటట్టు, అలాగే ఏదైనా డెక్కలైతే అవి రిమూవ్ చేసేటట్టు, అలాగే కొత్త ఓటర్స్ ఉంటే మనం చక్కగా ఏదైతే మన వ్యవస్థ ఉందో దాని ప్రకారం మనం వాళ్ళకి జాయిన్ చేసుకునే విధంగా కూడా ఇది ఉండాలి అని ఒక 24వ తారీఖు దాకా కూడా టైం పెంచడం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడుతుంటారు కూడా దాని ప్రకారం కూడా నాయకులందరూ కూడా తప్పనిసరిగా ఆ సిస్టమ్ కూడా మనం ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు మాట్లాడుకుంటారు అందులో మనకి ఏదైతే ఏం కావాలి, ఏంటి టౌన్లో ఏంటి మన ఇబ్బందులు ఏంటి అనేది. ఎందుకంటే 100% పార్టీకి అనుగుణంగా ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా నాయకులు మనం చేస్తాం. అందరూ తెలుసు. వీవీల సేవ ద్వారా ప్రతి శుక్రవారం మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు చేసుకుని పెన్షన్ కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు ఏదైతే మనం ఉన్నాయో వాళ్ళకి తీర్చే విధంగా సాధ్యమైనంత వరకు మనం చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏదో అవకాశం లేకపోయినా అవకాశం సృష్టించుకుని ఇందులో ఎందుకంటే ఇందులో చెప్పినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అన్ని కూడా యోగాలుతున్నాం కూడా పార్టీ పరంగా అన్ని చేస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడిలో పనిచేస్తుంది. కానీ ప్రతిపక్షం ఉన్నాక ఏదైనా ఒక విషయాన్ని ఎత్తి చూపడం అనేది వాళ్ళకి లేదు. ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాలు మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అనుగుణంగా మనం పనిచేస్తాం. వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది ఒకటి మన ప్రజల్లోకి వెళ్ళేవే తప్ప ఏదే లేదు. ఓటమి ప్రభుత్వంలో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మీరందరూ కూడా మనందరూ కూడా చెప్పగలగాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు మనం ఓటమి ప్రభుత్వంతో ఎటువంటి ఇది లేకుండా ప్రతిదీ సజావుగా సాగేది ఈరోజు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అమరావతి కానీ, పోలవరం కానీ, పరిశ్రమలు కానీ ఎన్నో తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రభుత్వంలో. ప్రజలందరూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తాం. ఈ రోజు మనందరం కూడా మళ్ళీ ఇలాగే ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రజల్లో మమేకమై మనం పని చేయాలి. ఏదైతే మీరు తీర్మానం చేశారో తప్పనిసరిగా మనం
రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చేయాలని అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరం. ఇంతేంటే గత 5 సంవత్సరాల్లో ఆక్వా రైతులను అనేక ఇబ్బందులు గురించినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అందరికీ చెప్తున్న విషయం అంటే కరెంట్ ఛార్జీలు మరి తిరగడం, వాళ్ళకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్స్ కూడా 5 సంవత్సరాలు కూడా ఇవ్వకుండా విపరీతంగా మన గతంలో 2014, 2019 అయితే ట్రాన్స్ఫర్స్ ఉచితంగా ఇచ్చాం రైతులకి. కానీ 2019-24 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ధరని ఉచితంగా ఇవ్వడం సరికదా, ఆ ట్రాన్స్ఫర్ ధరని మార్కెట్ ధర కన్నా డబుల్ రేట్లు పెంచేసి రైతులను బాగా మోయమని చెప్పారు. అనేక ఇబ్బందులు గురి చేశారు రైతుల్ని. ఏదో ఆయన ఇక్కడికి వచ్చి ఆక్వా రైతులు అందరూ ఆక్వా రైతులు ఎవరు వాళ్ళ ఆక్వా రైతులు కూడా ప్రెస్టేజ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు డబ్బులు వచ్చాయి. ఆక్వా రైతు సంఘాలు అన్ని కూడా మాకు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కోడల ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిందని చెప్పారు. కేవలం ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం అసెంబ్లీ పోకుండా ఎంతమంది శాసనసభ్యులు ఉన్నా అసెంబ్లీకి 2 సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఈ రోజున ప్రజల సమస్యలుగా తీరుస్తాం. ఆఖరిసారిగా జరిగింది 2014 ఆఖరి జరిగిన తర్వాత 2019లో మున్సిపాలిటీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు లేక ప్రతి వీధిలోను ప్రతి వార్డులోను ప్రజలు బాగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని పెట్టలేదు. అలాగే మన ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు వార్డులో కౌన్సిలర్లు ఇబ్బంది ఉన్నారు. అది ప్రజలకి దగ్గరగా వెళ్ళడానికి ఇప్పుడు కూడా కొత్తగా వచ్చి 123 మున్సిపాలిటీలో మన పిల్లల మున్సిపాలిటీ ఎలక్షన్ జరగడానికి పోతుంది. ఓటర్లో ఏ వార్డు కూడా చేస్తారని చాలా పెద్దలు నిర్ణయిస్తారు. అది ఒక కమిటీ చేస్తారు. రాష్ట్రంలో సమన్వయ కూడా కమిటీ అయిపోతాం. కానీ మనం 39 వాటిలో మనకు కావాల్సిన మనం క్యాండిడేట్ కంపల్సరీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదిక విధానానికి నాంది పలికింది. మంత్రి కొలుసు పాదసారథి వెల్లడి. కష్టాల్లో ఉన్న రైతులను చంద్రబాబు గాలి కొదిలేసి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న వైసీపీ నేతలు. నాగార్జున యాదవ్ 2 ఏళ్ల కిందటి వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్య. ఏలేరు రిజర్వాయర్ నుంచి నెల 19న సాగునీరు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టీకరణ. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.